చాలా ఎక్కువగా ఉంది. రాజకీయాలు ఎక్కువైపోయి సేవ తక్కువైపోతున్న ఒక కాలం ఇది. సార్, కేటీఆర్ నాయకత్వ బాధ్యతలు ఇస్తే సమర్థిస్తా. హరీష్ చాలాసార్లు చెప్తున్నా ఇది ఏదో అయిపోతున్నది అని చెప్పి ఒక రాజకీయ కాంట్రవర్సీకి తీసుకెళ్తున్న నేపథ్యం. వర్మ, మీకు గుర్తుంటే నిన్న కూడా నేను ఈ అంశం ప్రస్తావించాను కొద్దిగా. కానీ సాయంత్రం తర్వాత చూస్తే ఆయన మీడియా సమావేశం పిలిచి మరీ చెప్తున్నాడు. అసలు ఎన్నిసార్లు హరీష్ రావు ఇలాంటి ప్రకటన చేయాలో నాకు నిజంగా కొంచెం ఆశ్చర్యం. కేటీఆర్ 2018 ఎన్నికల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, నెంబర్ 2 అయ్యారు. ఇంకా తెలియదు ఎవరికి పెద్ద 2014-18 మధ్య కొంత ఆయన కుమారుడుగాను వివిధ సందర్భాల్లో చొరవ తీసుకుంటున్నారన్న పేరున్న 18 తర్వాత నెంబర్ 2 దాంట్లో ఇంకా వేరే ప్రశ్న లేదు. ఆ రోజుల్లో నాకు బాగా తెలుసు, ఒక ఛానల్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చి మీరు ఒప్పుకుంటారా అంటే ముఖ్యమంత్రిగా కూడా నేను ఒప్పుకుంటాను, కేసీఆర్ నిర్ణయిస్తేనే ఆయన చెప్పాడు. ఈరోజు వాళ్ళ పత్రికలో అదే మెయిన్ హెడ్డింగ్, కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తా అని. అంటే స్ట్రెస్సింగ్ ది ఆబ్వియస్ అంటారే, బాగా తెలిసిందాన్ని మరింత వక్కాణించడంలాగా ఎందుకు హరీష్ రావుతో ఈ అంశాన్ని ఇంతగా చెప్పిస్తూ ఉన్నారు? ఈ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు ఉంటాయి, అవి అని మనం చెప్పుకుంటాం. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇది ఎందుకు వచ్చిందో తెలీదు. కానీ ఇప్పటికైనా ముగింపా ఇది? అంటే ఈ అంశానికి ఇంత స్పష్టంగా పదే పదే చెప్పించటం అన్నది ఇది ముగింపా లేదా కొత్త దీనికి దారితీస్తుందా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. సహజంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ అంశం మీద పడతాయి కదా. ఆయన చాలా కేసీఆర్ మాట నేను జవదాటే ప్రశ్న లేదు. కేసీఆర్ దగ్గర పెరిగాడండి హరీష్ రావు. ఆయన మేనల్లు అక్కడ అన్నీ నేర్చుకుంది. కేటీఆర్ కంటే ముందు మంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలోనే హరీష్ రావు, నాయన నరసింహారెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళందరూ మంత్రులు కదా. ఈయన ఐ థింక్ విజయరామారావు. సో కాబట్టి హరీష్ రావు ఇలా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ముగింపా? నా ప్రశ్న ఏంటంటే, ఈజ్ ఇట్ కంక్లూజన్ ఆర్ ఈజ్ ఇట్ బిగినింగ్ ఆఫ్ ఏ రీఅలైన్మెంట్? మూడోది, అసలు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ఎదుర్కోవటము, క్రియాశీలం చేయడం, దానికంటే కూడా అంతర్గత వ్యవహారాలు దిద్దుకోవడానికి ఇంత తీవ్రంగా ఎందుకు వస్తుంది? కవిత అన్నారు, నన్ను ట్రోల్స్ చేస్తున్నారు కొన్ని శక్తులని. హరీష్ రావు కూడా అంటూ దాన్ని సెట్ చేయడానికి చెప్పారు. బహుశా ఇప్పుడు దీని మీద కేసీఆర్ చెప్పగలుగుతారు, ఇంకెవరు చెప్తారు? వాళ్ళు దీనికి ఎక్కడో చోట ముగింపు పలకాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. ఇందాక మనం మాట్లాడామే, ప్రజా సమస్యలు తెలంగాణకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెడితే ఇది చాలా మెరుగవుతుంది. లేకపోతే ఏంటంటే ఇవే వీటి చుట్టే తిరుగుతూ ఉంటారు. ఇంకా కొంతమందికి రేవంత్ రెడ్డి ఆ విషయంలో సిద్ధహస్తుడు. రేవంత్ రెడ్డి వీలు దొరికితే హరీష్ రావును కొంచెం ఇది చేస్తూ ఉంటాడు. ఏది నువ్వు ఎంత చేసినా మీ మామ నీకేమి ఇయ్యడులే, లేదా నువ్వు ఎంత చేసినా ఈ పద్ధతిలో మాట్లాడుతూ ఉంటాడు, కొంచెం గిల్లుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవరు గిల్లక్కర్లేకుండా ఆయన ఇంతకంటే చెప్పేది ఏముండదు. బహుశా ఇది అయిన తర్వాత రీకన్సిలియేషన్, పునరేకీకరణ ఎలా జరుగుతుందో మనం చూడాలి. కానీ ఒకటి ఖచ్చితంగా తీవ్రమైన అవసరం లేకపోతే హరీష్ రావు చెప్పి ఉండడు అవును అనేది ఇది సెకండ్ మేజర్ స్టేట్మెంట్ నేను చూసినంతలో. వీటి మీద నాకు స్వయంగా ఉన్న అవగాహన కూడా ఉంది, అనుభవం కూడా ఉంది. ఎనివే, అంతర్గత అంశాల కంటే ప్రజల అంశాల మీద దృష్టి పెడితే ఎక్కువ మెరుగు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలపల్లి. స్టేషన్ 2.